హాయ్ అండి, గీతా వంటింటి రుచులకి స్వాగతం. ఇవాళండి సూపర్ టేస్టీగా ఉండి లోపల ఎంతో జ్యూసీగా పైన క్రిస్పీగా ఉండి చిట్టి కాజాలు తయారీ విధానం ఎలానో చూద్దామండి. వీడియో చూసాక ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ వదలరండి. చూసారా ఎంత లోపల జ్యూసీగా ఉందో. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. ఆ కప్పు నిండా నేను గోధుమ పిండి సగం మైదా పిండి సగం తీసుకున్నానండి. కొంచెంగా సాల్టు, ఒక 1/4 స్పూన్ వంట సోడా అండి. ఇప్పుడు కొంచెం బాగా మనం ఆ వంట సోడా సాల్ట్ పిండిలు కలిసే విధంగా కలుపుకుందాము. ఈలోపు మనం స్టవ్ మీద ఒక 4 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకుందామండి. చూసారు కదా, అదంతా పడదు, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు మాత్రమే పడుతుంది. చూసారు కదా. ఇప్పుడు ఆ వేడి మీద స్పూన్తో అలా కలుపుకుందాము. కొంచెం వేడి చల్లారిన తర్వాత చేతితో కలుపుకుందాము. ఇప్పుడు చేతితో కలుపుకుందామండి. బాగా నలుపుతూ కలపాలి. పిండిని బాగా రఫ్ చేస్తూ గట్టిగా నలుపుతూ కలపాలి. అప్పుడే కాజాలు గుల్లగా వస్తాయండి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకుందామండి. 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఆ గ్లాస్తోని. చూసారు కదా, 1/2 గ్లాసే. కొద్దిగా అంటే దాంట్లో సగం పోసుకొని కలుపుకుందాం ఫస్ట్ టైము. ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం బాగా కలుపుకొని, మరి చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగానే ఉండేలా కలుపుకోవాలండి. పిండి మెత్తగా ఉంటే కాజాలు గట్టిగా వస్తాయి, సాగుతున్నట్టుగా వస్తాయండి. చూసారు కదా, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయండి 1/2 గ్లాసు. ఇప్పుడు అలా కలిపేసేసుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా ఉంచేసుకుందాము. ఇప్పుడు మనం పాకం కోసం ఒక కాడగిని తీసుకుని పిండి తీసుకున్న కప్పుతో 1/2 కప్ పంచదార తీసుకుందాము. 1/2 కప్ వాటర్ వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కరిగించుకుందామండి. బాగా కరిగితే చాలండి, తీగపాకం రానక్కర్లేదు. గులాబ్ జామ్ కరిగించుకునే విధంగా తీసి పక్కన పెట్టుకున్నామంటే కొంచెం చల్లారేటప్పటికి మనకు గట్టిపడుతుందండి పాకము. ఆ పాకం సరిపోతుంది. ఇప్పుడు పాకం కరిగే లోపల మనము ఈ పిండిని 3 భాగాలు చేసుకుని ఒక ముద్దని చపాతీలాగా ఒత్తుకున్నామండి. చూసారు కదా, కదిలిపోతుంది అనేసి నేను మళ్ళీ కింద క్లాత్ వేసాను. ఆ పైన చల్లిన పిండి మాత్రము కార్న్ఫ్లోర్ అండి, అంటే తక్కువ పడుతుంది. ప్లస్ బాగా రేకులు విడిపోతాయని కార్న్ఫ్లోర్ వేసాను. ఇది మంచి టిప్ అండి, మీరు చేసేటప్పుడు కూడా అలానే చేసి చూడండి. ఇప్పుడు 4 పక్కలా కట్ చేసుకుందామండి, చదరంగా ఉండేటట్టు. ఆ అంచుల పిండి కూడా వేస్ట్ ఏం కాదండి, మనం అలానే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. అదొక స్నాక్ లాగా ఉంటుంది. కొంచెం కారం ఉప్పు చల్లుకొని తినొచ్చు, బాగుంటుంది. కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఆ కార్న్ఫ్లోరే కొద్దిగా అలా స్ప్రింకిల్ చేద్దామండి పౌడర్ పైన. ఆ రేకులన్నీ మనం ఒత్తినప్పుడు బాగా ఆయిల్లో వేసినప్పుడు బాగా విడిపోతాయండి కార్న్ఫ్లోర్ వేస్తే. అలా సన్నగా మడుచుకుందామండి. చిట్టి కాజాలు కాబట్టి చాలా చిన్నగానే మడుచుకుందాము. అలా మడుస్తూ చిన్నగా రోల్ చేస్తూ అలా కొద్దిగా అంచులు కట్ చేసేసుకొని తర్వాత చిన్ని కాజాల్లాగా చిట్టి కాజాల్లాగా మనం కట్ చేసుకుందామండి, ఒక 1/2 ఇంచి తేడాతో. సూపర్ టేస్టీగా ఉంటాయండి నిజంగా. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి చేసి తిని చూడండి.
ఈ వీడియో అయితే నేను ఒక 1 మంత్ బ్యాక్ తీసానండి. కొంచెం హెల్త్ సరిలేక నేను ఈ వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడు పెడుతున్నాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చి. మనం ఈ చిట్టి కాజాలు కట్ చేసుకునేటప్పటికి చక్కెర పాకం కరిగిపోయిందండి. చూద్దాం రండి. చూసారు కదా, బాగా కరిగిపోయింది. మనం వేళ్ళతో పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటే చాలండి, ఎక్కువ తీగ పాకం రాక్కర్లేదు. కాజాలు మళ్ళీ పీల్చుకోవండి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాము. వేసుకొని కొంచెం కలుపుకునేసి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ సిమ్లోనే పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కాజాలు ఇందాక కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం వేలుతో అలా ఒత్తుకుందామండి. కొద్దిగా ప్రెస్ చేసుకుందాం చాలు. అలా చూపుడు వేలుతో కొద్దిగా ప్రెస్ చేయండి, అన్నింటినీ ప్రెస్ చేయండి. మనం నూనెలో వేసినప్పుడు బాగా విచ్చుకుంటాయండి, అవేమి అణిగిపోవు. మనం ఇవి తీసుకెళ్ళి ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి. ఆయిల్ సిమ్లోనే ఉండాలండి, ఎక్కువ కాకూడదండి. అలా అని మరీ వేడి కాకుండా వేసేయకూడదండి, ఆయిల్ తాగేస్తాయండి. ఎక్కువగా కాగకుండా మితంగా కాగితే సరిపోతుందండి. ఇప్పుడు అలా కాజాలన్నీ వేసేసుకున్న తర్వాత మనం కలబెట్టకుండా అలానే వదిలేయాలి. ఈలోపు ఇంకొన్ని కాజాలకి ప్రిపేర్ చేసుకుందామండి. ఇందాకలాగానే అలాగ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పిండి కొంచెం స్ప్రింకిల్ చేసేసుకుని కొంచెం చిన్నగా మడతేసేసుకుందామండి. ఒక్కోసారి మనకు అంచులు అలా ఊడిపోతాయి కదండి, అప్పుడు కొంచెం వాటర్ అలా దానికి స్ప్రే చేసేసి చుట్టేస్తే చాలండి. ఇప్పుడు అంచులు కట్ చేసేసుకుందాము. ఫ్రెండ్, మనం ఇప్పుడు కాజాలు చూద్దామండి. ఫస్ట్ వేసాం కదా, కొంచెం బాగా తిరిగేసుకొని ఇంకొంచెం బాగా రంగు రావాలండి. మరి హైలో పెట్టి కాల్చేయకుండా మీడియంలోనే పెట్టుకొని మనం వాటిని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు కాలాయి కదా, కొంచెంగా తీసుకుని మనం ఆ పాకంలో వేసుకుందామండి, పంచదార పాకంలో. ఇప్పుడు మనం మళ్ళీ కాజాలు వేసుకుందామండి. ఈ కాజాలు గాలి మళ్ళీ మనం పాకంలో అవి వేసేటప్పటికి అవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి, పాకంలో ఉన్న కాజాలు. ఒక్కసారి వాటిని కలిపి పక్కకు తీసి పెట్టేసుకుందామండి ప్లేట్లో. అప్పటికే బాగా ఆ పాకం దానికి పట్టేసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ చిట్టి కాజాలు తీసుకెళ్ళి పాకంలో వేసుకుందామండి. అసలు తయారు చేసి ఒక్కసారి పిల్లలకి పెట్టి చూడండి. మనం ఎప్పుడు బయట కొనుక్కునే కదండి తింటూ ఉంటాము. మనం ఇలా ఇంట్లో కూడా ట్రై చేసామంటే చిట్టి కాజాలు పిల్లలకు భలే ముద్దొస్తాయండి, భలే తినేస్తారు. అలాగే నేను ఇంకొక వాయి కూడా కాల్ చేశానండి. చూశారు కదా, అసలు ఎంత బాగున్నాయో, లోపల ఎంత జ్యూసీగా, పైన క్రిస్పీగా, సూపర్ టేస్టీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. అసలు కాజాలు పాడవుతాయి, మనకు రావేమో అన్న భయమే లేదండి, సూపర్గా వస్తాయి. మళ్ళీ వేసింది కూడా నేను తీసి ప్లేట్లో సర్దుతున్నానండి. అసలు సూపర్ అంటే సూపర్ అండి. ఓకే అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్